సో నెక్స్ట్ వచ్చి జైన్ కౌన్సిల్స్. సో మనకి బౌద్ధ కౌన్సిల్స్ జరిగాయి కదా, బౌద్ధ మండలులు. సో ఇలానే జైన మతానికి సంబంధించి కూడా మండలు జరుగుతాయి. సో ఇవి ఎందుకు జరుగుతాయంటే సేమ్ రీజన్. సో మనకి బౌద్ధ మతాన్ని ఏ విధంగా స్ప్రెడ్ చేయాలి, ఆ సంఘాలను ఎలా బలపరచాలి, ఇటువంటి ఆలోచనలతోనే బౌద్ధ మండలాలు జరిగాయి. సో అలానే ఇక్కడ జైన మండలాలు, జైన మండలీలు. సో జైన మండలి, సో జైన్ కౌన్సిల్, జైన మండలి అంటారు. సో ఇందులో మొట్టమొదటి జైన మండలి అని రాసుకోండి, 300 BC. సో 300 BC. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్. సో అది ముందు జరిగిందా, ఇది ముందు జరిగిందా? ఇది ముందు జరిగిందా, 483 ముందు జరిగిందా? మరి ఇదంటున్నారు, బ్యాక్వర్డ్ వస్తాయి చూసుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరుగుతుంది? 483 BC. సో 483 BC. సో ముందు జరుగుతుంది, బుద్ధుడి కంటే జైన్ కౌన్సిల్ కంటే ముందు జరుగుతుంది. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్లీ అదే ఇయర్లో గౌతమ బుద్ధుడు చనిపోతాడు. అంటే గౌతమ బుద్ధుడు చనిపోయినటువంటి ఇమ్మీడియట్గా సో ఆ కొన్ని రోజులకే బుద్ధిస్ట్ కౌన్సిల్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే నాయకుడే చనిపోయాడు కదా, సో స్థాపకుడు చనిపోయాడు కాబట్టి బౌద్ధ మతం అనేది డల్ అయిపోకుండా దాన్ని ఎలా ప్రోత్సహించాలని చెప్పేసి మొట్టమొదటి చక్రవర్తి అయినటువంటి అజాతశత్రు కండక్ట్ చేస్తారు దాన్ని. ఓకేనా? సో ఇట్లా కాబట్టి ఇక్కడ కూడా జైన కౌన్సిల్ అనేది జరుగుతుంది, జైన మండలి అనేది జరుగుతుంది. సో జైన మండలి దీని యొక్క లక్ష్యం కూడా ఏంటంటే జైన మతాన్ని వ్యాప్తి చేయడం. సో వర్తమాన మహావీరుడు ఎప్పుడు చనిపోయాడు? 468. కాబట్టి ఎప్పుడు జరుగుతుంది? 300లో జరుగుతుంది. అంటే చాలా ఇయర్స్ తర్వాత జరుగుతుంది. కానీ మొదటి బుద్ధిస్ట్ కౌన్సిల్ మాత్రం ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇమీడియట్గా జరుగుతుంది. అంటే వర్తమాన మహావీరుడు చనిపోయిన కొన్ని సంవత్సరాలకు జరుగుతుంది అనమాట జైన కౌన్సిల్ అనేది. కానీ బుద్ధిస్ట్ కౌన్సిల్ అనేది గౌతమ బుద్ధుడు చనిపోయినప్పుడు ఇమీడియట్గా జరుగుతుంది, కొన్ని రోజులకే. సో ఆ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం, ఫస్ట్ జైన్ కౌన్సిల్ సో 300 BCలో జరుగుతుంది, 300 BC ఇప్పుడు. సో BCలో జరుగుతుంది. వెన్యూ వేదిక. సో వేదిక ఎక్కడ జరిగింది? సో వేదిక వచ్చేసి పాటలీపుత్ర, బీహార్లోని పాటలీపుత్ర. సో పాటలీపుత్ర అంటే మనకి 300. సో 300 BC. సో 300 BC అంటే మనకి మౌర్య సామ్రాజ్యం వచ్చేస్తుంది అప్పటికి. సో మౌర్య సామ్రాజ్యం అనేది ఏర్పడుతుంది. సో మగధ కింగ్డమ్ అనేది సో అంతరించిపోయి మౌర్య సామ్రాజ్యం వస్తుంది. సో మౌర్య సామ్రాజ్యం అనేది 322 నుంచి 185 BC వరకు ఉంటుంది అనమాట. సో 185 BC అంటే అశోకుడు తర్వాత ఉన్న రాజుల వరకు ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ జరిగింది 322 తర్వాత. సో 322 నుంచి బ్యాక్వర్డ్ వస్తుంది కదా. సో 300 BCలో జరిగింది. సో 322 నుంచి మనకు ఆల్మోస్ట్ 261 300 వరకు ఈయన చంద్రగుప్త మౌర్య జైన మతంలో జాయిన్ అయ్యి కంప్లీట్గా రాజ్యం మొత్తం కూడా వాళ్ళ కొడుకు బిందుసారాకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పటి వరకు చంద్రగుప్త మౌర్య ఉంటాడు. కాబట్టి ఫస్ట్ జైన్ కౌన్సిల్ జరిగినటువంటి ఎవరు అధ్యక్షత జరుగుతుంటే చంద్రగుప్త మౌర్య టైంలో జరుగుతుంది. సో మీకు అది గుర్తుండాలంటే ఇది గుర్తుండాలి. సో సామ్రాజ్యం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందని చెప్పేసి. సో ఓకేనా? సో ఇట్లా ఆల్మోస్ట్ 290 వరకు అనుకుంటారు, 290 వరకు ఈయనే ఉంటాడు. తర్వాత వాళ్ళ కొడుకు ఇచ్చేసి వెళ్ళిపోతాడు అనమాట. సో బిందుసారాకి ఇచ్చి ఆయన జైన మతంలోకి వెళ్ళిపోతాడు కంప్లీట్గా. సో కాబట్టి ఇక్కడ ప్రెసిడెంట్ చూసుకోండి, ఏంటంటే స్థూలభద్ర. సో జైన మతంలో ఇద్దరు ఉంటారు ప్రముఖ వ్యక్తులు. మనకి అక్కడ ఉపాలి, ఆనంద, అశ్వఘోష, ఆచార్య నాగార్జున లాగా ఇక్కడ కూడా ఇద్దరు ఉంటారు, స్థూలభద్ర, భద్రబాహు. సో వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చి విడిపోతారు ఇక్కడ కూడా. సో దిగంబర శక్తిని అంటే మగధ సామ్రాజ్యం ఉంది కదా. సో మగధ సామ్రాజ్యంలో ఒక పెద్ద కరువు వస్తుంది అనమాట బీహార్ రీజన్లో. కరువు వచ్చినప్పుడు అక్కడ ఫుడ్ ఆహారం ప్రాపర్గా ఉండదు. సో భద్రబాహు అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఇక్కడ కరువు వచ్చింది, ఇక్కడ ఉండలేము, ఏదైనా ప్రాంతానికి వెళ్ళిపోదాం అంటే కర్ణాటక ప్రాంతం గుర్తొస్తుంది. సౌత్ వైపు కర్ణాటకలో రివర్స్ ఎక్కువ ఉంటాయి, తుంగభద్ర రివర్స్ ఉన్నాయి కదా. సో కావేరి అక్కడ బాగుంటుందని చెప్పేసి కొంతమంది వర్గాన్ని తీసుకొని అక్కడి నుంచి విడిపోయి వచ్చేస్తారనమాట. అక్కడి నుంచి జైన మతం నుంచి వచ్చిన వాళ్ళే దిగంబర సెక్టు. అందుకే మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ శ్వేతాంబరాస్ కంటే దిగంబరాస్ ఉంటారు. ఇప్పుడు మనకి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి శ్వేతాంబరాస్ మొత్తం కూడా నార్త్ వాళ్ళే ఉంటారు చూడండి. సో నార్త్ వైపు ఉండేదంతా కూడా శ్వేతాంబర సెక్టు. సో అక్కడ ఉండిపోయింది, మగధ కింగ్డమ్లో ఉండిపోతుంది కదా ఒక సెక్టు, అది శ్వేతాంబర సెక్టు. అక్కడి నుంచి జైన్ మతం డివైడ్ అయిపోతుంది. సో దిగంబరాసు శ్వేతాంబరాస్గా విడిపోతుంది అనమాట. సో కాబట్టి కర్ణాటకలోని శ్రావణ బెలగోళ ప్రాంతానికి వచ్చేస్తారు. ఇప్పుడు శ్రావణ బెలగోళ ప్రాంతం ఉంటుంది, అక్కడికి వచ్చేస్తారు అనమాట. భద్రబాహు తీసుకొస్తారు వాళ్ళందరినీ కూడా. సో ఆ భద్రబాహు కాకుండా శ్వేతాంబర సెక్ట్కి హెడ్గా ఉన్నటువంటి స్థూలభద్ర. సో అర్థమైందా? సో ఇతను ఈ జైన కౌన్సిల్కి హెడ్గా ఉంటాడు, ప్రెసిడెంట్గా ఉంటాడు అనమాట. సో జైన మండలికి అధ్యక్షత అయితే వహిస్తాడు. సో అర్థమైందా? సో రాజు ఎవరు? కింగ్. ఇక్కడ ఏ రాజు? సో రాజు అనమాట. సో ఏ రాజు ఈ దీన్ని కండక్ట్ చేశాడు? అధ్యక్షుడు. ఇక్కడ అధ్యక్షుడు అని రాసుకో. అధ్యక్షుడు. వేదిక వచ్చేసి పాటలీపుత్ర. సో పాటలీపుత్ర అనే ఎందుకు? సో పాటలీపుత్ర అనేది మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని. సో వాళ్ళది రాజగిరి కాదనమాట, మగధ సామ్రాజ్యం రాజగిరిలా ఉంటుంది. మనకి నందా డైనస్టీలో కూడా ఇక్కడ నుంచి మార్చేస్తారు రాజధాని, రాజగిరి నుంచి పాటలీపుత్ర మారుస్తారు. సో పాటలీపుత్ర చాలా పెద్దది. పాటలీపుత్ర నగరాన్ని నందా వంశంలోనే ఏర్పరుస్తారు. సో చాలా పెద్దగా వస్తుంది అనమాట. దాని చుట్టూ కోటలు నిర్మించడం కానీ, సిటీ మొత్తం చుట్టూ కోటలు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు కనుమరుగైపోయాయి. సో కానీ అంత పెద్ద చరిత్ర ఉంది మన దేశానికి సంబంధించినటువంటి హిస్టరీలో. సో ఇక్కడ చంద్రగుప్త మౌర్య అనమాట చక్రవర్తి. సో చంద్రగుప్త మౌర్య ఏ వంశానికి సంబంధించిన వాడు?
సో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన వాడు. సో మౌర్య సామ్రాజ్య స్థాపకుడు కూడా. సో రాజు వచ్చేసి ఈ జైన కౌన్సిల్ ని కండక్ట్ చేసే రాజు ఎవరంటే చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య కండక్ట్ చేస్తాడు దీన్ని. సో అవుట్కమ్ అనమాట, ఫలితం. సో ఏంటి ఈ జైన కౌన్సిల్ యొక్క మేజర్ ఫలితం ఏంటి? సో ఫలితం గురించి మనం చూస్తే స్థూలభద్ర డివైడెడ్ ది జైన్ కెనాన్ ఇంటూ 12 అంగాస్ అనమాట. అంటే మొత్తం జైన్ కెనాన్ అంటే జైన సాహిత్యం ఉంది కదా, సో జైనకు సంబంధించిన టెక్స్ట్ మొత్తాన్ని 12 అంగాలుగా డివైడ్ చేస్తాడు. 12 అంగాలను రాసుకోండి. సో 12 అంగాలుగా డివైడ్ చేస్తారు. స్థూలభద్రు జైన సాహిత్యాన్ని స్థూలభద్రు 12 అంగాలుగా విభజిస్తాడు అని రాసుకోండి తెలుగు మీడియం వాళ్ళు. సో విభజించడం కాకుండా వాటిని కంపైల్ చేస్తారు. సో నీట్ గా వాటిని మళ్ళీ రాస్తారు, కంపైల్ చేస్తారు. సో మనకి జైన మతంలో ఉన్న పవిత్ర గ్రంథాలు ఇవే అనమాట. సో భగవద్గీత, ఖురాను, బైబిలు, జెండా అవెస్త, ఆది గ్రంథులాగా ఇవే అనమాట ఇక్కడ. సో జైన మతానికి అంగాలు. సో 12 అంగాలు అయితే ఉంటాయన్నమాట. సో ఇలా తీసుకొస్తారు, పార్ట్స్గా 12 బుక్స్ లాగా తీసుకొస్తారు. సో ఇవి జైన మతంలో చాలా పవిత్రమైనటువంటి గ్రంథం అనమాట. సో భగవద్గీత లాగా. సో ఎవరంటే ఇటు తీసుకొచ్చే స్థూలభద్ర. సో స్థూలభద్రనే వీటిని కంపైల్ చేస్తారు మొత్తం. సో కాబట్టి మొట్టమొదటి జైన కౌన్సిల్ ఎక్కడ జరిగింది? సో పాటలీపుత్ర నగరంలో జరుగుతుంది. 300 BCలో జరుగుతుంది. క్రీస్తుపూర్వం 300 సంవత్సరం జరుగుతుంది. దీన్ని కండక్ట్ చేస్తున్న అధ్యక్షుడు వచ్చేసి స్థూలభద్ర. సో రాజు వచ్చేసి చంద్రగుప్త మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్య. ఫలితం వచ్చేసి ఇక్కడ స్థూలభద్రుడు వచ్చేసి ఏం చేస్తాడు, మొత్తం జైన సాహిత్యం ఉన్న దాన్ని మొత్తం గంధ్రాన్ని 12 అంగాలుగా డివైడ్ చేస్తాడు. సో అర్థమైందా? ఈ 12 అంగాలే చాలా పవిత్రమైనటువంటివి అనమాట, పవిత్రమైన గ్రంథం ఇప్పుడు జైన మతానికి సంబంధించి. ఇది ఓవరాల్గా మొట్టమొదటి జైన కౌన్సిల్ అనమాట, జైన మండలికి సంబంధించినటువంటి మొట్టమొదటిది. సో ఇప్పుడు సెకండ్ చూద్దాం. సెకండ్ జైన కౌన్సిల్ ఎక్కడ జరిగింది? సో సెకండ్ జైన కౌన్సిల్ సో రాసుకోండి ఇది కూడా. సో 2వ జైన మండలి పాట్నా, బీహార్ క్యాపిటల్ పాట్నానే. సో మనకి జనసాంద్రత ఎక్కువ ఉండే స్టేట్ కూడా బీహార్నే. సో అప్పుడు వెస్ట్ బెంగాల్, ఇప్పుడు బీహారు. సో బీహార్ ఒక చదరపు కిలోమీటర్కి ఆల్మోస్ట్ చాలా మంది ఉంటారు, 400+ పీపుల్ ఉంటారు. చాలా ఇరుగ్గా ఉంటుంది, పాపులేషన్ ఎక్కువ ఉంటారు. సో పాట్నా సిటీ ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. సో చాలా గలీజ్ ఉంటుంది పాట్నా సిటీ. సో పాపులేషన్ ఎక్కువ ఉంటారు. సో అప్పట్లో చాలా పెద్ద నగరం పాటలీపుత్ర అనేది. సో ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి రాజధానుల్లో టాప్ 5 ప్లేస్లో ఉందన్నమాట. రోము, బైజాంటైన్కి సంబంధించి, ఒట్టోమన్కి సంబంధించిన క్యాపిటల్స్ ఎలా ఉన్నాయో అలా ఇలా. సో ఏథెన్స్ ఉంటాయి అట్లా. సో ఇప్పుడు చూడండి వెన్యూ, వేదిక. సో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగినటువంటి వేదిక. సో వేదిక మనం చూసుకుంటే ఎక్కడ జరిగింది? వల్లభి. సో వల్లభి అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుంది, ఇది గుజరాత్లో ఉంటుంది. సో గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి వల్లభి అనే ప్రాంతంలో జరుగుతుంది. సో ఇంతకుముందు మనకి బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అన్నీ కూడా రాజ్గిరు, పాటలీపుత్ర, వైశాలి, నెక్స్ట్ కాశ్మీరు, కొంచెం దూర ప్రాంతం కాశ్మీరు. కానీ జైన కౌన్సిల్ వచ్చేసి డైరెక్ట్గా గుజరాత్లోని వల్లభిలో కండక్ట్ చేస్తారు. ఎప్పుడంటే 512 AD. సో 512 AD ఆల్మోస్ట్ చాలా ఇయర్స్కి, అంటే 300 ఇదొక 500, ఆల్మోస్ట్ 800 years తర్వాత, 800 సంవత్సరాల తర్వాత సెకండ్ జైన కౌన్సిల్ అనేది జరుగుతుందన్నమాట. సో దీనికి ప్రెసిడెంట్ ఎవరు? సో రాజు అనేది సోర్సెస్ ఇవ్వలేదన్నమాట. ఇది కండక్ట్ చేసిన రాజు గురించి సోర్సెస్ ఎక్కడ లేదు హిస్టరీలో. సో మనకి ప్రెసిడెంట్ అయితే ఇచ్చారనమాట. సో ప్రెసిడెంట్ ఎవరు వచ్చేసి దేవర్ది. సో దేవర్ది కానీ క్షేమ శర్మ అని రాసుకోండి. శర్మణ అని శావ ఉంది కదా, ఇది శర్మణ. దేవర్ది కానీ క్షేమ శర్మణ అనే వ్యక్తి, ఈయన ప్రెసిడెంట్ అనమాట. సో ఈయన అధ్యక్షతన జైన కౌన్సిల్ జరుగుతుంది. సో దేవర్ది కానీ క్షేమవర్మణ. సో ఈయన అధ్యక్షతన సెకండ్ జైన కౌన్సిల్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో కండక్ట్ చేస్తారు ఇక్కడ వల్లభి, గుజరాత్లోని వల్లభి ప్రాంతంలో కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఫలితం ఏమై వచ్చింది? సో దీనికి ఒక మెయిన్ థీమ్ ఏంటి? ఫలితం, అవుట్కమ్. సో ఫలితం మనం గమనిస్తే ఇక్కడ న్యూ ఎడిషన్స్ ఫర్ ది మేడ్ ఇన్ ఫ్రామ్ ఆఫ్ ది ఉపంగాసు ఆర్ -6. అంటే ఇందాక మనకి 12 అంగాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎక్కడ డిస్కస్ చేసాం దీన్ని? సో ఫస్ట్ జైన కౌన్సిల్లో. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వేదాసు ఉపవేదాలు అంటారు కదా, అలానే 12 ఉప అంగాలు దీనికి యాడ్ చేస్తారు. సో 12 ఉప అంగాలు. సో కాబట్టి మీరేం రాస్తారంటే ఇందులో 12 ఉప అంగాలు తీసుకువచ్చారని రాసుకోండి. ఇందులో 12 ఉప అంగాలు తీసుకొచ్చారని చెప్పండి. ఈ 12 ఉప అంగాల్ని సో దీనికి యాడ్ చేస్తారనమాట. అంటే మనకి వేదాసు ఉపవేదాలు ఉన్నట్టు. సో వేదాలు అలానే ఉపవేదాలు. సో ఉపవేదాలాగే సో ఇక్కడ వచ్చేసి 12 మెయిన్ అంగాలు ఉంటాయి, ఉపంగాలు ఉంటాయి అనమాట. దానికి సంబంధించిన ఉపంగాలు కూడా ఉంటాయి. సో కాబట్టి జైన మతంలో వాళ్ళకి పవిత్రమైన గ్రంథం వచ్చేసి 12 అంగాలు, అంగమాస్ అంటారు. సో అంగమాస్ అనేవి వాళ్ళకి చాలా పవిత్రమైన గ్రంథాలు అనమాట. సో లైక్ భగవద్గీత అండ్ ఖురాన్. సో ఉపంగాస్ అనమాట, మైనర్ సెక్షన్స్. సో అట్లా తీసుకొస్తారు. 12 అంగాలు 12 ఉపంగాలు అయితే జైన సాహిత్యంలో ఉంటాయి. సో ఇలా జైన మతంలో రెండు కౌన్సిల్స్ ఉంటాయి అనమాట. 2 కౌన్సిల్సే ఉంటాయి జైన మతంలో. ఒకటి ఎక్కడ జరుగుతుంది? పాటలీపుత్రలో జరుగుతుంది, బీహార్ రాష్ట్రంలో. ఇంకోటి సెకండ్ వచ్చేసి వల్లభి, అంటే గుజరాత్లో జరుగుతుంది. సో ఇలా జైన కౌన్సిల్స్ అనేవి కండక్ట్ చేస్తారు. సో బీహార్ ఒకటి, గుజరాత్ ఒకటి. ఓకే, నా ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. సో మీరు వల్లభికి వైశాలికి మధ్య డిఫరెన్స్ చూసుకోండి జాగ్రత్తగా.
సో వైశాలి అనేది బీహార్లో ఉంటుంది. సో వల్లభి అనేది గుజరాత్లో ఉంటుంది. సో మన గుజరాత్లో కూడా ఇప్పటికీ జైన దేవాలయాలు చాలా ఉంటాయి. సో జైన దేవాలయాలు ఇవన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇంపాక్ట్ వచ్చేసి జైన కౌన్సిల్, ఈ జైన మండలం అనేది గుజరాత్ ప్రాంతంలో జరగడం వల్ల జైన మతం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది అక్కడ. సో అభివృద్ధి అనేది చెందుతుంది. అక్కడ ఉన్నటువంటి కట్టడాలు, ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా ఎక్కువ జైన మతానికి సంబంధించి ఉంటాయన్నమాట. సో ఇలా. సో నెక్స్ట్ సెక్ట్స్ ఆఫ్ జైనిజం. సో జైన మతంలో ఉన్నటువంటి శాఖలు ఏమున్నాయి? సో జైన శాఖలు అని రాసుకోండి, జైన మత శాఖలు. సో జైన మత శాఖలు అని పెట్టుకోండి, రాసుకున్నారా? జైన మత శాఖలు అని చెప్పేసి. సో జైన మతం అనేది 2 శాఖలుగా డివైడ్ అయిపోతుంది. ఏం చెప్పాను? దిగంబరాసు, శ్వేతాంబరాస్ అని చెప్పేసి. ఒకటి మేజర్ సెక్ట్ వచ్చేసి శ్వేతాంబర. సో శ్వేతాంబర సెక్ట్ అనమాట. శ్వేతాంబర, ఇంకోటి వచ్చేసి దిగంబర. సో దిగంబర ఎందుకు 2 సెక్ట్స్గా డివైడ్ అయిపోతుంది? సో జైన మతం అనేది 2 సెక్ట్స్గా డివైడ్ అవడానికి మెయిన్ రీజన్ చూద్దాము. సో ఒకటి వచ్చేసి శ్వేతాంబర, ఇంకోటి వచ్చేసి దిగంబర. సో ఇలా 2 శాఖలుగా జైన మతం అనేది డివైడ్ అయిపోతుంది. కానీ ఫాలో అయ్యేది మాత్రం జైన మతమే. జైన మతాన్ని ఫాలో అవుతారు. సెక్ట్స్ అనేవి 2 ఉంటాయి, మహాయాన బుద్ధిజం, హీనాయన బుద్ధిజం లాగా. ఇక్కడ మనం చూస్తే చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఫెమినిన్ అనమాట. ఫెమినిన్ మగధ అంటే మగధ సామ్రాజ్యం ఉంది కదా, ఈ మగధ సామ్రాజ్యంలో ఒక పెద్ద కరువు వస్తుంది అనమాట. సో కరువు అనేది వస్తుంది. సో కరువు వచ్చి సరిగా పంటలు పండవు, ఆహారం అనేది ఇంక కొన్ని రోజులకు మాత్రమే ఉంటుంది. సో కరువు వచ్చిందంటే అలమటించిపోవాలి, ఆకలితో అలమటించిపోవాలి. సో మీకు గ్రేట్ బెంగాల్ ఫెమినిన్ ఒకటి వస్తుంది. సో 4 కోట్ల మంది, మనకి 4 కోట్ల మంది చనిపోతారు అప్పట్లో బ్రిటిష్ టైంలో. సో బ్రిటిష్ వాళ్ళు ఉన్నటువంటి సోర్సెస్ని ఉపయోగించకుండా, వాళ్ళ సోర్సెస్ని ఉపయోగించకుండా ఎక్కువ పంటల నుంచి ట్యాక్స్ అయితే తీసుకొని ఎక్కువ పంటల దిగుబడిని తీసుకుంటారు వాళ్ళు. సో తర్వాత ఫెమినిన్ వచ్చిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ పట్టుకోదనమాట, అంటే పట్టించుకోదు వీళ్ళు ఎవరిని కూడా, ప్రజల్ని. సో ఉన్నటువంటి డబ్బుతో ప్రజలకి, రైతులకు ఏమైనా చేయకుండా వాళ్ళు దర్బార్స్ అవి పెడతారు. సో దర్బార్సు, ఎవరైనా వచ్చినందుకు ఖర్చు అట్లాంటివి పెడతారనమాట, యువరాజులు వచ్చినందుకు. సో దానివల్ల బెంగాల్ రీజన్స్లో ఒక పెద్ద కరువు వస్తుంది. ఆల్మోస్ట్ 4 కోట్ల మంది చనిపోతారు. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫెమినిన్ అనమాట. సో అతిపెద్ద కరువుగా చెప్తారు దాన్ని. ఓకేనా? 4 కోట్ల మంది అంటే 40 మిలియన్స్ పీపుల్ పైన చనిపోతారు అనమాట. ఓకే, అంతమంది చనిపోతారు. సో అతిపెద్ద కరువు. సో దాని గురించే శశిథరూర్ కూడా లాస్ట్ టైం బ్రిటిష్ పార్లమెంట్లో కూడా చెప్పారు అనమాట. సో కలోనియల్ ఎరా అనేది ఎలా ఉండదని చెప్పేసి. సో కాబట్టి కరువు అనేది మనకు కూడా గుంటూరులో వస్తుంది, డొక్కల కరువు అని చెప్పేసి. సో గుంటూరులో డొక్కల కరువు వస్తుంది బ్రిటిష్ టైంలో. సో అది కూడా వన్ ఆఫ్ ది ఇండియాలో వచ్చినటువంటి కరువుల్లో బిగ్గెస్ట్ వన్గా చెప్తారనమాట, చాలా డేంజరస్ ఫెమిన్గా. సో డొక్కల కరువు వచ్చిన తర్వాతే మొట్టమొదటిసారి ఆంధ్ర పీపుల్ విదేశాలకు వెళ్ళడం మొదలు పెడతారు బతుకు తెరువు కోసం. సో ఆంధ్ర పీపుల్ మొట్టమొదటిసారి ఏ దేశానికి వెళ్తారు? శ్రీలంక వెళ్తారు. శ్రీలంక అనే దేశానికి వెళ్తారు. శ్రీలంక, బర్మాలో ఇప్పటికీ తెలుగు వాళ్ళు ఉంటారు, మీకు తెలుసో లేదో. వాళ్ళంతా ఈ గుంటూరు రీజన్కి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎందుకంటే అప్పట్లో కరువు వచ్చినప్పుడు ఇంకా బతుకు తెరువు కోసం ఏం చేయాలో అర్థం కాలేదు. సో అక్కడి నుంచి విదేశాలకి ఎక్కువ వ్యాపారం చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారనమాట. అంటే విదేశాల్లో అయితే మనకి డబ్బు ఏదో ఉంటాయని చెప్పేసి అక్కడికి వెళ్తారనమాట. బర్మా, శ్రీలంకకి అప్పట్లో తెలుగు వాళ్ళు వెళ్తారు. సో డొక్కల కరువు అనేది. సో ఇట్లా కరువు అనేది రావడం జరిగిందనమాట. సో చాలా వచ్చాయి. సో నెల్లూరు రీజన్స్ కూడా ఒక పెద్ద కరువు వస్తుంది. సో తర్వాత మనకి కర్ణాటక రీజన్, తమిళనాడులో కూడా వస్తాయన్నమాట అప్పుడు. అయితే గ్రేట్ ఫెమిన్ అంటే బెంగాల్ రీజన్స్లో వచ్చింది మాత్రం అతిపెద్దది. తర్వాత డొక్కల కరువు అని చెప్పేసి గుంటూరులో వచ్చింది. ఓకేనా? సో ఇట్లా తెలంగాణ రీజన్ కూడా వచ్చి ఉంటాయి చిన్న చిన్న కరువుస్ అట్లాంటివి. సో కాబట్టి ఫెమిన్ అనమాట. మగధ సామ్రాజ్యంలో అతిపెద్ద కరువు అనేది వస్తుంది. సో కరువు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇక్కడ చూడండి, కంపైల్డ్ గ్రూప్ లెడ్ బై భద్రబాహు. భద్రబాహు అని చెప్పేసి ఒక పర్సన్ ఉంటాడు. సో భద్రబాహు అనే ఒక పర్సన్ ఉంటాడు. ఈ భద్రబాహు ఏం చేస్తారంటే చంద్రగుప్త మౌర్య టు మూవ్ సౌత్ ఇండియా. అంటే ఈ భద్రబాహు వచ్చేసి చంద్రగుప్త మౌర్య యొక్క గురువు అనమాట. సో జైన మతంలో ఆయన జాయిన్ చేసే ఇతనే. జైన మతంలో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి భద్రబాహు ఏం చెప్తే అది ఫాలో అవుతూ ఉంటాడు చంద్రగుప్త మౌర్య. సో భద్రబాహు వచ్చేసి అందరినీ కూర్చోబెట్టి చెప్తాడు, సో ఇలా కరువు వస్తుంది, ఇక రాబోయే రోజుల్లో మనం చాలా డేంజర్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతాము, ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనం మూవ్ అవ్వాలి. సో మూవ్ అవ్వకుంటే మనం కరువులో మునిగిపోతామని చెప్పి చెప్తారు. సో అప్పట్లో ఫ్లైట్స్ ఉన్నాయా? లేవు కదా. సో చాలా టైం పడుతుంది. ఇప్పుడు బీహార్ నుంచి కర్ణాటక రావాలంటే గుర్రాల మీద రావాలి. సో చాలా మనసు పడుతుంది అనమాట సో గుర్రాల మీద రావడానికి. సో అంతా ఫారెస్ట్, సరైనటువంటి దారులు ఉండవు. సో స్ట్రైట్ వే లేదు కదా. మొత్తం వింధ్యా ఫారెస్ట్, మనకి సాత్పురాస్ కావచ్చు, దండకారణ్య, సో నల్లమల ఫారెస్ట్ ఇట్లా ఉంటాయి, అన్ని అడ్డు ఉంటాయి. సో ఒకటి చాలా టైం పడుతుంది. సో ఈ టైంలో భద్రబాహు వచ్చేసి అందరికి చెప్తాడు అనమాట. శ్వేతాంబరాస్ అంటే విడిపోదు, అందరినీ కూర్చోబెట్టి చెప్తాడు. సో ఇలా జరగబోతుంది, రాబోయే టైంలో మనం ఖచ్చితంగా మూవ్ అవ్వాలని చెప్తాడు. సో అందులో కొంతమంది ఒప్పుకోరనమాట. సో ఇక్కడ మగధలోనే మనకి జైన మతం అనేది బాగా ప్రచారం అయింది. సో మనము గోల్డెన్ ఏజ్లో ఉన్నాం ఇక్కడ, కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పి కొంతమంది చెప్తారు. సో ఇతను వినకుండా చక్రవర్తి ఎవరు? చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య చెప్తాడు, ఇలా జరగబోతుంది, మేము సౌత్ వైపు వెళ్తున్నాము, సో దక్షిణం వైపు పయనిస్తున్నాం అని చెప్తారనమాట. సో దానికి చంద్రగుప్త మౌర్య ఆలోచిస్తాడు, మళ్ళీ ఆయన వెళ్ళాడు కదా ఒక్కడే. సో ఆయన గురువు కూడా వెళ్ళిపోతున్నాడు, కాబట్టి రాజ్యం మొత్తం కూడా కొడుకు ఇచ్చేస్తాడు. కొడుకు వచ్చేసి బిందుసారా. సో బింబిసారా కాదు, బిందు, డియు. సో బిందుసారాకి ఇచ్చేసి రాజ్యం మొత్తం కూడా
తన గురువుతోటి. సో భద్రబాహుతో కలిసి దక్షిణం వైపు వస్తారు. దక్షిణంలో వీళ్ళందరూ కూడా ఎక్కడ రీచ్ అవుతారంటే శ్రావణ బెలగోళ, సౌత్ ఇండియాలోని శ్రావణ బెలగోళ అనేది ఇప్పటికి కూడా ఉంటుంది. సో ఇప్పటికి కూడా కర్ణాటకలో 298 BCలో వీళ్ళు రీచ్ అవుతారు అక్కడికి. సో వెళ్ళిపోతారు, 298 BCకి వెళ్ళిపోతారు వాళ్ళు. సో శ్రావణ బెలగోళ ప్రాంతానికి రీచ్ అవుతారనమాట. సో వీళ్ళు వెళ్ళిపోయారు కదా సౌత్ ఇండియా మొత్తం కూడా, వాళ్ళే దిగంబర సెక్ట్ అనమాట. సో సౌత్ ఇండియా వైపు వచ్చిన వాళ్ళ సెక్ట్ని ఏమంటారంటే దిగంబర సెక్ట్ అంటారు. నార్త్లో ఉండిపోయిన వాళ్ళని ఏమంటారు, శ్వేతాంబరాస్ అంటారు. ఇలా 2 పార్ట్స్గా జైన మతం అనేది డివైడ్ అయిపోతుంది. సో జైన్ రిలీజన్ డివైడ్ ఇంటూ 2 పార్ట్స్. సో శ్వేతాంబరాసు, దిగంబరాసు రీజన్ అనమాట. ఇది మెయిన్ రీజన్. సో ఎందుకు జైన మతం అనేది మేజర్గా విడిపోయింది అనే దానికి మెయిన్ రీజన్ అనమాట. సో ఇందులో మనకి చంద్రగుప్త మౌర్య కూడా భద్రబాహుతో కలిసి వెళ్ళిపోతాడు. సో భద్రబాహుతో కలిసి సౌత్ ఇండియా వెళ్ళిపోతాడు అనమాట. సో అర్థమైందా? సో ఇప్పుడు మౌర్య సామ్రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తున్నారు? బిందుసార, వాళ్ళ కొడుకు బిందుసార పరిపాలిస్తూ ఉంటాడు. బిందుసార యొక్క కుమారుడే అశోకుడు. అశోక చక్రవర్తి బిందుసార యొక్క కుమారుడు అనమాట. అంటే చంద్రగుప్త మౌర్య యొక్క మనమడు. ఓకేనా? సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా ఎందుకు ఆ జైన మతం డివైడ్ అయింది, సౌత్ ఇండియా వైపు వెళ్ళిపోయారు అంటే కరువు వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు ఎగ్జామినేషన్ మిమ్మల్ని అడిగితే గ్రేట్ ఫెమిన్ వల్ల అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డ్యూ టు ఫెమిన్ అంటే కరువు వల్ల ఈ జైన మతం అనేది విడిపోతుంది, 2 వర్గాలుగా విడిపోతుంది. సో ఒక వర్గం సౌత్ ఇండియా వైపులోనే శ్రావణ బెలగోళకు వస్తారు. ఇప్పుడు శ్రావణ బెలగోళలో ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, గోమటేశ్వరుని విగ్రహం అని చెప్పేసి. తెలుసా మీకు? బాహుబలి అంటారు దాన్ని. సో బాహుబలి విగ్రహం అంటారు. గోమటేశ్వరుడు రిషభనాథ యొక్క కొడుకు అనమాట. సో రిషభనాథుడి యొక్క కొడుకు గోమటేశ్వరుడు అంటారు. శ్రావణ బెలగోళ ఉంటుంది. అవును, అక్కడ పెద్ద ఫెస్టివల్ కూడా చేస్తారు. 12 years ఒకసారి చేస్తారు. మహాభిమస్తక అని చెప్పేసి ఫెస్టివల్ చేస్తారు. మహాభిమస్తక శేఖ అని చెప్పేసి. సో అది 12 years ఒకసారి చేస్తారు అనమాట. సో చాలామంది పైనుంచి పాలు పోస్తుంటారు గోమటేశ్వర విగ్రహం మీద. బాహుబలి స్టాట్యూ అంటారు దాన్ని. సో అది శ్రావణ బెలగోళలో ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజు కట్టిస్తాడు ఆ విగ్రహాన్ని, తర్వాత కట్టిస్తాడు, ఈ టైంలో కాదు. కానీ శ్రావణ బెలగోళ అనేది అక్కడి నుంచి జైన మతానికి అతిపెద్ద కేంద్రం అవుతుంది. సో అర్థమైందా? సో సౌత్ ఇండియాలోకి జైన మతం ఎలా వచ్చిందో, సో బౌద్ధ మతం ఎలా వచ్చింది, ఆచార్య నాగార్జునుడు వీళ్ళు తీసుకొస్తారు. సేమ్ ఆచార్య నాగార్జున లాగే భద్రబాహు ఒక సెక్ట్ని సౌత్ ఇండియా వైపు తీసుకొస్తాడు. వాళ్ళే దిగంబర సెక్టు. వాళ్ళంతా ఎక్కడ సెటిల్ అయిపోతారంటే కర్ణాటకలోని శ్రావణ బెలగోళ ప్రాంతంలో సెటిల్ అవుతారు. మరి కర్ణాటక ప్రాంతం అనేది మగధ సామ్రాజ్యం కింద ఉందా అంటే అశోకుడి టైంలో మనకి కర్ణాటక ఇవన్నీ వస్తాయన్నమాట. ఆల్రెడీ చంద్రగుప్త టైంలో ఉంటాయి కర్ణాటక ప్రాంతము. సో అశోకుడు వచ్చిన తర్వాత కర్ణాటకలోని కంగనహల్లి, సో కంగనహల్లి అనే ప్రాంతంలో రాతి శాసనాలు వేస్తాడు. సో కర్ణాటకతో పాటుగా మన కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కూడా రాజుల మందగిరి, ఎర్రగుడి అనే ప్రాంతంలో కొన్ని రాతి శాసనాలు తీసుకొస్తాడు. ఎవరు? అశోకుడు. అంటే మౌర్య సామ్రాజ్యం అనేది అంతవరకు విస్తరించిందనమాట. ఆల్మోస్ట్ మనకి సౌత్, తమిళనాడు, కేరళ వరకు విస్తరించింది. ఎక్సెప్ట్ 2 regions తప్ప మిగతా ప్రాంతం అంతా ఆంధ్ర, తెలంగాణ ప్రాంతం వరకు విస్తరించడం అర్థమవుతుందా లేదా? సో కాబట్టి ఈ విధంగా ఈ జైన మతం, సో జైన మతం అనేది సౌత్ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. సో సౌత్ వైపు అనేది వస్తుందన్నమాట. సో తర్వాత చంద్రగుప్త మౌర్య ఇక్కడికి వచ్చిన తర్వాత భద్రబాహు యొక్క సూచనల మేరకు ఆయన ఒక దీక్షను చేపడతాడు. సో ఎవరు? చంద్రగుప్త మౌర్య. ఆ దీక్ష వల్ల ఆయన చనిపోతాడు. సో జైన మతంలో ఒక ప్రాక్టీస్ ఉంటుంది. దాన్నే ఏమంటారంటే సల్లేఖన లేదా సంతార అంటారు. సల్లేఖన లేదా సంతార అంటారు. నీట్గా రాసుకోండి. దీని మీద సుప్రీంకోర్టులో కూడా చాలా హడావిడైంది అప్పట్లో, 2015లో. సల్లేఖన లేదా సంతార అంటారు. అవును, సో ఇది లీగల్. సల్లేఖన సంతార అంటే ఏంటంటే చివరి రోజుల్లో సో ఒక వ్యక్తి అతను ముసలి వ్యక్తి అయిన తర్వాత ఆ మతానికి సంబంధించిన ఒక ఆచరణని పాటిస్తారు. సో ఆహారము నీరు ఏం తీసుకోరు, గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. సో ఓన్లీ ఎయిర్ మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. సో ఏం ఫుడ్ ఎట్లాంటి ఏం తీసుకోరు, నీరు తీసుకోరు, అటువంటి ఆహారం అనేది కూడా తీసుకోరు అనమాట. ఓన్లీ ధ్యానంలో ఉండి గాలిని మాత్రం తీసుకుంటారు చనిపోయేంత వరకు, టిల్ ది డెత్ అనమాట. సో అతను చనిపోయేంత వరకు అలా తీసుకుంటే ఆ దీక్షని సల్లేఖన లేదా సంతార అంటారు. ఆ దీక్ష చంద్రగుప్త మౌర్య తీసుకుంటాడు. చంద్రగుప్త మౌర్య చనిపోయే అందుకే అనమాట. చంద్రగుప్త మౌర్య తీసుకున్న దీక్ష పేరు వచ్చేసి సల్లేఖన లేదా సంతార. రాసుకోండి. సల్లేఖన సంతార అంటే ఆహార పానీయాలు తీసుకోకుండా గాలినే శ్వాసగా తీసుకొని చనిపోవడం. అదే ప్రాక్టీస్ అంతా వాళ్ళు. సో అందుకే కదా వీళ్ళు ఫాలో అయ్యేది దాన్ని. సంతార, సల్లేఖన లేదా సంతార అంటారు. అయితే 2015లో దీని మీద ఒక కేసు పడ్డది సుప్రీంకోర్టులో కేసు పడ్డది. ఇలా చేయడం అనేది ఇల్లీగల్. సో ఒక వ్యక్తి ఆహారము ఫుడ్ తీసుకోకుండా చనిపోవడం అనేది ఇల్లీగల్ అతనికి, అంటే అతను సూసైడ్ చేసుకున్నట్టే కదా అని చెప్పేసి కొందరు వ్యక్తులు అయితే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. చాలా చర్చ జరిగింది, దీని గురించి వాదనలు అనేది జరిగాయి. అయితే సుప్రీంకోర్టు ఫైనల్గా దీనికి ఫేవర్గానే ఇచ్చిందనమాట. అదొక ప్రాక్టీసు, అలా చేయొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అదే సల్లేఖన సంతార, దాన్ని చంద్రగుప్త మౌర్య పాటించి చనిపోతారు. సౌత్లోనే చనిపోతాడు ఆయన. ఇక్కడ శ్రావణ బెలగోళ ప్రాంతంలోనే చనిపోతాడు. సో ఇక వాళ్ళ కుటుంబీకులకి దూరంగా వచ్చేసి చనిపోతాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి మీకు ఎగ్జామినేషన్లో అడుగుతారు జైన ప్రాక్టీసు
లేదా సల్లేఖన సంతారా ఈజ్ ఏ రిలీజియస్ ప్రాక్టీసు బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలీజన్ అంటాడు. సో బుద్ధిజము, జైనిజము, ఇస్లాము, సిక్కు మతం ఇలా ఇస్తాడు. అర్థమైందా? సో కాబట్టి సల్లేఖన సంతారా అనేది జైన మతానికి సంబంధించింది. దీంతో చనిపోయిన చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్య. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా తర్వాత లీడర్స్ ఆఫ్ ది గ్రూప్ దట్ స్టేట్ బ్యాక్ అట్ ది మగధ వేస్ ఆఫ్ ది స్థూలభద్ర. సో ఎప్పుడైతే భద్రబాహు సౌత్ వైపు వెళ్ళిపోయాడు కదా, కానీ స్థూలభద్రాన్ని ఫాలో అయ్యే పీపుల్ మాత్రం మగధలో ఉండిపోతారు. సో ఈ మగధ ప్రాంతంలోనే ఉండిపోతారు వాళ్ళు ఎక్కడికి పోరు. ఇంకా అక్కడి నుంచే జైన మతం అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రాజస్థాన్ కావచ్చు, పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ రీజన్లో మొత్తం కూడా ఒకప్పుడు ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉండేది. సో మౌర్య సామ్రాజ్యం అనేది ఆఫ్ఘనిస్తాన్ రీజన్ వరకు ఉండదన్నమాట. సో మొత్తం పరిపాలించేవాళ్ళు. సో కాబట్టి ఆ మగధ ప్రాంతం నుంచే రిమైనింగ్ ప్రాంతాలకి ఇప్పుడు రాజస్థాను మౌంట్ అబూలో దిల్వారా టెంపుల్ ఉంటుంది, జైన దేవాలయం. సో చాలా ఉంటాయి నార్త్ ఇండియాలో మనం చూస్తున్నాం కదా, అక్కడికంతా మగధ రీజన్ నుంచి స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ విధంగా సౌత్లోకి దిగంబరా సెక్టు, నార్త్లోకి శ్వేతాంబర సెక్ట్ అనేది ఉండిపోతాయి అనమాట. ఇలా ఉండిపోతాయి, డెవలప్ అవుతాయి, బాగా డెవలప్ అవుతాయి. సో అందుకే ఎక్కువగా అంటే ఇప్పుడు నార్త్లో దిగంబరా సెక్ట్ ఫాలో అవ్వరా అంటే ఫాలో అవుతారు. సో నార్త్లో దిగంబరా ఉన్నారు, శ్వేతాంబర ఉన్నారు. సౌత్లో కూడా దిగంబరా ఉన్నారు, శ్వేతాంబర ఉన్నారు. ఇప్పుడు మహాయాన బుద్ధిజం ఉంది, నార్త్లో ఉంది కదా. సో టిబెట్, చైనాలో ఉంది, మనకు నార్త్ వైపు ఉండే ప్లేసెస్లో. సో కొన్ని స్టేట్స్లో కూడా ఉంది. అలానే హీనాయన సెక్ట్ అనేది మన ఆంధ్రప్రదేశ్ రీజన్లో కూడా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రీజన్ అనేది ప్రైమ్ సెంటర్ ఆఫ్ ది మహాయాన బుద్ధిజం అయినప్పుడు కూడా హీనాయన బుద్ధిజం కూడా ఉన్నది. సో తాంత్రిక బుద్ధిజం, వజ్రాయన బుద్ధిజం అనేది నార్త్లో ఉన్నది, సిక్కింలో కూడా ఉన్నది. అవునా కదా? సో కాబట్టి ప్రాంతంలో ఇప్పుడు నార్త్ ప్రాంతం అంతా ఇదే ఉండాలని లేదు. సో వాళ్ళకి ఇష్టం వచ్చిన సెక్ట్ అనేది ఫాలో అయ్యారనమాట. సో ఈ విధంగా సో డ్యూరింగ్ ది 12 years ఆఫ్ ఫెమిన్ ద గ్రూప్ సౌత్ ఇండియా స్టక్ ఇన్ టు ది స్ట్రిక్ట్ ప్రాక్టీసెస్. అయితే వీళ్ళు ఈ 12 సంవత్సరాల వంటి కరువులో వీళ్ళున్న సౌత్ ఇండియా వైపు వచ్చారు కదా, వాళ్ళు చాలా భీకరమైనటువంటి ప్రాక్టీస్ చేస్తారు. అంటే థింగ్స్ అనమాట. ఇందాక మనం చెప్పాం కదా. సో వాళ్ళు తీసుకున్న దీక్షలు ఇవన్నీ కూడా చాలా గంభీరంగా ఉంటాయి అనమాట. అంటే భయంకరంగా ఉంటాయి. సో సింపుల్గా స్మూత్గా ఉండవు. చాలా ఇక్కడ చూడండి, స్ట్రిక్ట్ ప్రాక్టీసెస్ అనమాట. స్ట్రిక్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. వైల్ ది గ్రూప్ ఇన్ మగధ అడాప్టెడ్ ది మోర్ ల్యాక్స్ యాటిట్యూడ్ టాస్టర్స్ టువర్డ్స్ ది వేరింగ్ వైట్ క్లాస్. ఇప్పుడు చూడండి, సో సౌత్ వైపు వచ్చినటువంటి దిగంబరా సెక్టు ఉన్నటువంటి దిగంబరా సెక్టు, నార్త్ వైపు ఉండే శ్వేతాంబర సెక్టు ఇప్పటికి స్టిల్ టుడే మీరు గమనిస్తే మనకి చాలా ఉంటారు, చాలామంది జైన్స్ ఉంటారు చూడండి నార్త్ వైపు. వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. కానీ దిగంబరా సెక్ట్ చూడండి, వాళ్ళు చాలా ఆచరణలు ఫాలో అవుతారు. సో ఏది వైలేషన్ అయినా కూడా వాళ్ళు మరణించినట్టే ఆ జైన మతంలో. సో కాబట్టి మేల్ మంగ్స్, సో ఇక్కడ 2 రకాలుగా ఉంటారు, మేల్ మంగ్స్, ఫిమేల్ మంగ్స్ దిగంబరాస్లో. సో మేల్ మంగ్స్ వచ్చేసి న్యూడ్గా ఉంటారు, కంప్లీట్ న్యూడ్గా ఉంటారు. సో ఫిమేల్ మంగ్స్ అనేవాళ్ళు దిగంబరా సెక్ట్లో నేను చెప్పేది. దిగంబరుడు అంటే బట్టలు లేనివాడు అని అర్థం. సో దిగంబరా సెక్ట్లో మేల్స్ ఎటువంటి డ్రెస్ వేసుకోరు, ఏముండదు అనమాట. సో అది ఫాలో అవుతారు న్యూడ్గా. సో ఉమెన్స్ వచ్చేసి వైట్ క్లాత్, సో వైట్ క్లాత్ ఉంటాయి కదా చీర లాంటివి చుట్టుకుంటారు. దాని మీద స్టిచ్చింగ్ అనేది ఉండదు, ఆ చీర మీద జస్ట్ తయారు చేసినటువంటి ఒక క్లాత్ని చుట్టుకుంటారు అనమాట. సో మీరు చూస్తుంటారు. సో ఇలాంటి స్ట్రిక్ట్ ప్రాక్టీస్ ఎవరు ఫాలో అవుతారంటే దిగంబరాసు. కానీ నార్త్లో ఉన్న శ్వేతాంబరాసు ఇక్కడ చూడండి, ల్యాక్స్ యాటిట్యూడ్ అండ్ స్టార్టెడ్ వేరింగ్ వైట్ క్లాస్. అంటే వైట్ క్లాస్ వేసుకోవడమే కాకుండా లాక్స్ యాటిట్యూడ్ అనమాట, సింపుల్ యాటిట్యూడ్. అంటే మరీ పెద్ద పెద్ద ఆచారాలు ఇట్లాంటివి కాకుండా ఆచార సంప్రదాయాలు సింపుల్గా స్మూత్గా లీడ్ చేస్తారు లైఫ్ని. ఇది డిఫరెన్స్. అర్థమైందా? సో అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ చూడండి, మనకి వేరింగ్ వైట్ క్లాస్ అనమాట. వేరింగ్ వైట్ క్లాస్ అనేది వర్తమాన మహావీడు టైంలో తీసుకురాలేదు, పార్శ్వనాథుడి కాలం నుంచి ఉంది. సో ఇప్పుడు మన వాళ్ళు ఎవరైనా జైన్ టెంపుల్కి వెళ్ళాలంటే వైట్ క్లాస్ కంపల్సరీ ధరించాలి. సో మీకు ఎవరైనా అలో ఇస్తే ఖచ్చితంగా మీరు వైట్ క్లాస్ వేసుకొని వెళ్ళాలి టెంపుల్కి. సో అర్థమైందా? అలా ఉంటాయి. సో ఇప్పుడు సిక్కు దేవాలయానికి వెళ్తే క్లాత్ కట్టుకుంటారు కదా, సో అట్లా కొన్ని ఉంటాయన్నమాట కొన్ని మతాల్లో సాంప్రదాయాలు. సో అట్లా. సో కాబట్టి వైట్ క్లాస్ ధరించడం అనేది పార్శ్వనాథుడి కాలంలో వచ్చింది. సో పార్శ్వనాథుడి కాలంలో రావడం జరిగిందనమాట. సో ఇట్లా. సో అర్థమైందా ఈ మ్యాటర్ అంతా కూడా? జైన మతం ఎందుకు డివైడ్ అయింది? సో ఇందులో లీడర్స్ ఎవరెవరు? స్థూలభద్ర వచ్చి శ్వేతాంబర సెక్టు. సో మనకి ఇతనెవరు? భద్రబాహు వచ్చేసి దిగంబర సెక్టు. ఇప్పుడు భద్రబాహు, సో భద్రబాహు బుక్ కూడా రాస్తాడు. సో భద్రబాహు ఉన్నాడు కదా, సో భద్రబాహు రాసిన బుక్ వచ్చేసి మనకి భగవతి సూత్ర అని ఉంటుంది ఒకటి. భగవతి సూత్ర ఉంటారనమాట. అది మహాజపాల గురించి చెప్తుంది. నేను మళ్ళీ చెప్తాను, జైన సాహిత్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మహాజపాలు ఉన్నాయి కదా. సో మన భారతదేశం మొత్తం కూడా 16 మహాజనపదాలు ఉన్నాయని చెప్పేసి చెప్పే బుక్ అనమాట జైన సాహిత్యంలో. అదే మనకి బౌద్ధ సాహిత్యంలో ఏం చెప్తుంది? బౌద్ధ సాహిత్యంలో 16 మహాజపాలు ఉన్నాయని ఏం చెప్తుంది? చదవలేదా? చదవట్లేదు అసలు ఎవరు. మీరు ఎప్పటికప్పుడు మర్చిపోయారు అనుకోండి, రేపు ఒక్కసారి మొత్తం బడ్డన పడుతుంది. సో మినిమం గుర్తుండాలి మీకు. 35% మినిమం ఎవరైతే గుర్తుంటుందో రేపు ప్రిపరేషన్ ఈజీగా వెళ్తుంది. సో నికాయస్ అని చెప్పాను చూడండి. సో సుత్తా పీఠకాలో నికాయస్ డివైడ్ చేస్తారు.
అందులో దిగా నికాయక అంగుటర్ నికాయక అని ఉంటుంది. సో అంగుటర్ నికాయక అనేది 16 మహాజపాలు ఉన్నాయని చెప్పి చెప్తుంది బౌద్ధ సాహిత్యంలో. మరి జైన సాహిత్యంలో భగవతి సూత్ర ఎవరు రాసిందంటే భద్రబాహు రాసింది చెప్తుంది. కాబట్టి రేపు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని బౌద్ధ సాహిత్యంలో 16 మహాజపాలు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి గ్రంథం ఏదంటే అంగుటార్ నికాయ. సో ఇట్ వాస్ బిలాంగ్స్ టు ది సుత్తాపీఠక. సో జైన సాహిత్యంలో భగవతి సూత్ర ఇట్ వాజ్ రిటర్న్ బై భద్రబాహు. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టోరీ మీకు అర్థమైంది కంప్లీట్గా. జైన మతం ఎందుకు డివైడ్ అయింది, ఎవరెవరు రీజన్స్ ఉన్నారు, ఎవరు చంద్రగుప్త మౌర్య ఎవరితో వెళ్ళిపోయాడు, చంద్రగుప్త మౌర్య వచ్చేసి ఎటువంటి పర్సన్స్ వెళ్ళిపోయాడు అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ సెక్స్. ఫస్ట్ దిగంబర రాసుకోండి, దిగంబర శాఖని. సో దిగంబర శాఖ, దిగంబర సెక్ట్ అని రాసుకోండి. సో దిగంబర సెక్టు ఎవరు లీడ్ చేస్తారు దీనికి, సో నాయకుడు ఎవరు, సో భద్రబాహు. ఫస్ట్ పాయింట్ ఇది రాసుకోండి. భద్రబాహు వాజ్ అన్ ఎక్స్పోనెంట్ ఆఫ్ దిస్ సెక్ట్. అంటే దిగంబర సెక్ట్ యొక్క స్థాపకుడు. సో భద్రబాహు అని రాసుకొని కోళ్ళను పెట్టుకొని దిగంబర సెక్ట్ యొక్క స్థాపకుడు, లేదా ముందే రాసుకుని తర్వాత భద్రబాహు రాసుకోండి. సో దిగంబర జైన శాఖ యొక్క స్థాపకుడు ఎవరంటే భద్రబాహు. సో భద్రబాహు. సో భద్రబాహు వచ్చేసి దిగంబర సెక్ట్ యొక్క స్థాపకుడు అనమాట, స్థాపకుడు. సో మోంగ్స్ ఇందులో ఉండే సన్యాసులు. సో దిగంబర సెక్ట్లో ఉండే సన్యాసులు కంప్లీట్ న్యూడిటీ, వస్త్రధారణ చేయరు. ఎవరంటే మేల్ మోంగ్స్. మేల్ మోంగ్స్ డు నాట్ వేర్ క్లాస్ వైల్ ఫిమేల్ మోంగ్స్ వేర్ అన్స్టిచ్డ్ ప్లెయిన్ వైట్ సారీస్. సో కాబట్టి మేల్ మోంగ్స్ వీళ్ళు ఎలా ఉంటారంటే వస్త్రాలు లేకుండా ఉంటారు, వస్త్రధారణ చేయరు, వస్త్రధారణ చేయరు. మేల్ మోంగ్స్ పురుష సన్యాసులు వస్త్రధారణ చేయరు, న్యూడ్గా ఉంటారు. రాసుకోండి ఆ పాయింట్స్, ఎగ్జామినేషన్ అడుగుతారు. సో దిగంబర సెక్ట్లో పురుష సన్యాసులు వస్త్రధారణ చేయరు, ఓకేనా, లేదా దిగంబరులుగా ఉంటారని రాసుకోండి. నెక్స్ట్ ఫిమేల్స్ అనమాట. అంటే ఫిమేల్ మంక్స్ వచ్చేసి అన్స్టిచ్డ్ ప్లెయిన్ వైట్ క్లాస్ అనమాట, కుట్టబడని. సో కుట్టబడని తెల్లని శారీస్ అని రాసుకోండి, వస్త్రాలను రాసుకోండి. కుట్టబడని తెల్లని వస్త్రాలు ధరిస్తారని రాసుకోండి. ఎవరు, మహిళా సన్యాసులు. సో మహిళా సన్యాసులు కుట్టబడని తెల్లని వస్త్రాలు ధరిస్తారు. సో అంటే ఇవి చాలా ఈ ప్రాక్టీస్ చూడండి స్ట్రిక్ట్గా ఉన్నాయా లేదా, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి అటువంటి డెసిషన్స్ తీసుకోవడం అనేది. కాబట్టి దిగంబర సెక్ట్లో చాలా ఇటువంటి చాలా క్రూషియల్ ఉంటాయి అనమాట. అంటే దానికంటే చాలా ఆర్థోడాక్స్గా ఉంటాయి, కానీ శ్వేతాంబర సెక్ట్లో చాలా లిబరల్గా ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి వీళ్ళు 5 O's అనమాట. మనం చెప్పుకున్నాం కదా 5 డాక్టరీన్స్ అని చెప్పేసి, 5 సిద్ధాంతాలు అని చెప్పుకున్నామా లేదా. సో జైన మతంలో 5 సిద్ధాంతాలు ఫాలో అని చెప్పేసి వీళ్ళు 5 ఫాలో అవుతారు. సో దిగంబర సెక్ట్లో 5 సిద్ధాంతాలు ఫాలో అవుతారు. అవే మనకి సత్య, అహింస, ఆస్తేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచార్య. సో మొదటిది సత్య, 5 సిద్ధాంతాలు ఫాలో అవుతారని రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అహింస. సో అహింస. నెక్స్ట్ వచ్చేసి ఆస్తేయ అంటే దొంగతనం చేయకూడదని. సో అపరిగ్రహ అంటే ఆస్తుల్ని కోరుకోకూడదని చెప్పేసి. నెక్స్ట్ అపరిగ్రహ. సో బ్రహ్మచర్య అంటే మ్యారేజ్ చేసుకోకుండా ఉండడం, బ్రహ్మచర్యం. ఈ 5 కంపల్సరీ ఫాలో అవ్వాలి, ఇందులో ఎక్సెప్షన్ లేదనమాట. ఖచ్చితంగా అందరూ కూడా 5 ఫాలో అయితేనే దిగంబర సెక్ట్లో ఉన్నట్టు, ఓకేనా. సో లేదు నేను బ్రహ్మచర్యం పాటించను, మిగతా 4 పాటిస్తాను కానీ దిగంబర శాఖలో ఉంటారంటే ఒప్పుకోరు. సో 5ని కంపల్సరీ ఫాలో అయ్యే వ్యక్తే ఇందులో దిగంబర సెక్ట్లో ఉంటారనమాట. సో అయితే ఈ బ్రహ్మచర్యం అనేది ఈ మధ్య కొందరు పాటించట్లేదు, సో సరిగా లేదనమాట, అది మనకు అవసరం లేదు. చూడండి ఈ 5 అయితే ఫాలో అవ్వాలి, దిగంబర సెక్ట్లో ఖచ్చితంగా 5 అనేది ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ బిలీవ్ ఉమెన్ కెనాట్ అచీవ్ లిబరేషన్. సో మహిళలు మోక్ష మార్గం పొందలేరు. సో ఇందులో మహిళలు మోక్ష మార్గం పొందలేరు అని రాసుకోండి. సో మీరు ఇట్లాంటి ప్రొవిజన్స్ వస్తాయి కదా, ఎప్పుడైనా రాసుకునేటప్పుడు ఫస్ట్ హెడ్లైన్ పెట్టుకోవాలి, హెడ్డింగ్ పెట్టుకోవాలి మీరు, దిగంబర శాఖ అని కింద రాసుకోవాలి. సో ఇందులో ఉమెన్ మోంగ్స్ అనమాట, మహిళా సన్యాసులు అచీవ్ లిబరేషన్. సో అంటే మనకి జ్ఞాన మార్గం అంటారు కదా, సో మోక్ష మార్గం అనేది పొందలేరని చెప్పేసి అర్థం, పొందలేరని చెప్పేసి నమ్ముతారు. సో ఇక్కడ చూడండి నాకు ఎవిడెన్సు. సో నెక్స్ట్ ద ఎర్లియస్ట్ రికార్డ్ ఆఫ్ ది దిగంబర బిలీఫ్స్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది ప్రాకృతికు సుత్తపహుద ఆఫ్ ది కుందకుంద అనే ఒక ప్లేస్ అనమాట. ఇది ఈ ప్లేస్లో ఉన్నటువంటి ఒక సుత్తపహుద అనే ఒక గ్రంథం లాంటిది, అది ప్రాకృతిక లాంగ్వేజ్లో ఉంటుంది. దాంట్లో మెన్షన్ చేశారంట. అంటే దిగంబర సెక్ట్కి సంబంధించిన అతి పురాతనమైన సోర్సు, ఆధారం రాసుకోండి. సో దీనికి సంబంధించిన అతి పురాతన ఆధారం ద ఎర్లియస్ట్ రికార్డ్ ఆఫ్ దిగంబర, ఇంగ్లీష్ మీడియం రాసుకోండి, ద ఎర్లియస్ట్ రికార్డ్ ఆఫ్ దిగంబర అని రాసుకొని కోలను పెట్టుకొని రాసుకోండి. అదేంటంటే తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, ప్రాకృతిక భాషలో ఉన్న
సో ప్రాకృతంలో ఉన్న సుత్త పహుద రాసుకోండి. సుత్త పహుద కుంద అని చెప్పేసి ఒక ఇది విలేజ్ అనమాట. ఇది అవసరం లేదు, సుత్త పహుద రాసుకోండి. సో ప్రాకృతంలో ఉన్నటువంటి ప్రాకృత సుత్త పహుద అనే దాంట్లో ఉందన్నమాట. అంటే ఇది ఒక సాహిత్యం, జైన సాహిత్యం అనమాట. అంటే లిటరేచర్ గ్రంథం అంటారు కదా అట్లా. సో ఈ సుత్త పహుద అనే దాంట్లో మెన్షన్ చేశారు. మొట్టమొదటి ఆ దిగంబరాకు సంబంధించినటువంటి ఆధారం, సోర్స్ అనేది. అంటే మనకి ఎర్లియస్ట్ సోర్సు, అంటే ప్రెజెంట్ మన దగ్గర ఉన్నటువంటి ఆధారాల్లో ఇదే ఎర్లియస్ట్ సోర్స్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోనస్టిజం రూల్స్ ఆర్ మోర్ రిజిడ్. మీకు చెప్పాను కదా, ఇక్కడ మీరు జాయిన్ అవ్వాలంటే జైన మత దిగంబరా సెక్ట్లో జాయిన్ అవ్వాలంటే ఆ రూల్స్ అనేవి మోర్ రిజిడ్ అనమాట, చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. అని దిగంబరా స్కూలు అంటే మీరు ఇక్కడ ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే, సో దిగంబరాలో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ రూల్స్ పాటించడం అనేది చాలా కఠినతరం. కాబట్టి రాసుకోండి, కఠినతరమైన నియమాలు ఉంటాయి. సో కఠినతరమైన నియమాలు ఉంటాయి. సో ఇందులో కఠినతరమైన నియమాలు అనేవి ఉంటాయి అని రాసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో యాసిడ్ రాసుకోండి. ద రూల్స్ ఫర్ మోర్ రిజిడ్ అంటారు దిగంబరా సెక్ట్. అవునా కాదు? ఈ ఐదుని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి. సో 5 సూత్రాన్ని ఫాలో అవ్వాలి దిగంబరా సెక్ట్. సో దీనికి ఎక్స్పోనెంట్ ఎవరు, ఫౌండరు, స్థాపకుడు ఎవరు? భద్రబాహు. మీరు రాసుకున్నారు ఆల్రెడీ, దిగంబరా సెక్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పోనెంట్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సబ్సెక్ట్స్ అనమాట. ఇందులో కూడా కొన్ని శాఖలు ఉన్నాయి, ఉపశాఖలు. సో ఉపశాఖలు ఇందులో కూడా ఉన్నాయన్నమాట. సో మనకి మహాయాన బుద్ధిజంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా కొన్ని హీనాయన బుద్ధిజంలో ఉన్నట్టుగానే సో ఇక్కడ దిగంబరా సెక్ట్లో కూడా కొన్ని ఉపశాఖలు అయితే ఉన్నాయన్నమాట. ఉపశాఖలు వచ్చేసిందంటే మూల సంఘ అంటారు. సో మూల సంఘ అనేది ఒక ఉపశాఖ. నెక్స్ట్ వచ్చేసి బిసపంత. సో బిసపంత, తేరాపంత గురించి వినుంటారు చాలామంది. నెక్స్ట్ వచ్చేసి తారాంపంత అన్న సమయపంత అన్న ఒకటే అనమాట, చివరిలో ఉండే రెండు ఒకటే, సమయపంత. సో తారాపంత లేదా సమయపంత, తారాంపంత లేదా సమయపంత అంటారు. తారాంపంత లేదా సమయపంత అన్న సేమ్ ఒకటే, రెండు. మీకు స్లాష్ పెట్టుకుని రాసుకోండి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం ఇద్దరు కూడా. సో ఆరుని పెట్టాను అక్కడ, ఈ రెండు ఒకటే అనమాట. రేపు ఎగ్జామినేషన్లో మిమ్మల్ని అడుగుతారు, ఇవి అడుగున్నారు యూపీఎస్సీలో ఆల్రెడీ. ఇది ఎలా అడుగుతారంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ సెక్ట్స్ అంటాడు, ఆప్షన్స్లో ఇచ్చేస్తాడు. సో వైభాషికని ఒకటి ఇచ్చేస్తాడు, బుద్ధిజానికి సంబంధించి ఒకటి ఇచ్చేస్తాడు మధ్యలో, లేదా ఇంకోటి ఏదైనా సిక్కు మతానికి సంబంధించిన ఒక శక్తి ఇచ్చేస్తాడు. సో ఇవి ఇచ్చేస్తాడు 3. ఇచ్చేసి ఏ మతానికి సంబంధించిన అయితే జైన మతం అని గుర్తుపెట్టుకోండి, లేదా ఏ జైన మతంలో బ్రాంచ్ అనమాట. మన జైన మతంలో మళ్ళీ ఏ ఉపశాఖకు సంబంధించిన ఏ శాఖకు సంబంధించిన అంటే దిగంబరా సెక్టు. సో కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. మీకు ఇంత డీటెయిల్గా ఏ బుక్లో ఉండదు, ఇంత క్లియర్గా శాఖలు ఎక్కడ ఉండదు. మీకు క్వశ్చన్ అది ఈజీగా వచ్చినా, మీడియం వచ్చినా, టఫ్ వచ్చినా వాటిని మీరు ఆన్సర్ చేయాలి. సో అదే నా ఇంటెన్షను. సో అందుకే మీకు కంటెంట్ అనేది ఒక బుక్లో లేని సోర్స్, అంటే మీకు 3-4 సోర్సెస్లో ఉండే కంటెంట్ మొత్తం కూడా తీసుకున్నాను. సో వాటిలో ఎగ్జామినేషన్ పరంగా ఎంతవరకు అవసరమో అంతవరకే మీకు ఇస్తాను. ఓకేనా? సో కాబట్టి మూల సంఘ ఒకటి, బిసపంత ఒకటి, తేరాపంత, తారాంపంత లేదా సమయపంత అని చెప్పేసి పిలుస్తారు. ఇవన్నీ కూడా దిగంబరా సెక్ట్లో. సో దిగంబరా శాఖ ఉన్నటువంటి ఉపశాఖలు. సో మళ్ళీ వాటిలో కొన్ని నియమాలను బట్టి కొందరు ఫాలో అవుతుంటారు అనమాట. సో నెక్స్ట్ మైనర్ సబ్సెక్ట్స్, అంటే ఇందులో మళ్ళీ ఇంకా ఉన్నాయన్నమాట. ఈ సెక్ట్స్లోనే ఉపశాఖలు అంటారు కదా, సో అట్లా కొన్ని ఉన్నాయి. సో ఇవి వచ్చేసి చూడండి, గుమన పంత, తోటాపంత. ఆ రీజన్ బట్టి వచ్చి ఉంటాయి అనమాట. ఆ రీజన్లో కొంతమంది డివైడ్గా ఉంటారు కదా, సో దాన్ని బట్టి ఇట్లాంటివి వస్తాయి, ప్రాంతాన్ని బట్టి. సో రాసుకోండి, ఇందులో ఉపశాఖల్లోని ఉపశాఖలను రాసుకోండి, మీరు అట్లనే రాసుకోండి, మీకు అర్థమైతే చాలు. సో ఇవి వచ్చేసి గుమ్మన పంత ఒకటి, తోటపంత. సో ఇదంతా దిగంబరాకు సంబంధించింది అనమాట. సో దిగంబరా సెక్ట్లో సంబంధించింది. అర్థమైందా? దిగంబరా సెక్ట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, రూల్స్ అనేవి కఠినంగా ఉంటాయి. 5 సూత్రాన్ని 5 డాక్ట్రిన్స్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఫాలో అవ్వాలి. సో భద్రబాహు వాళ్ళని డివైడ్ చేసుకొని వచ్చి సౌత్ ఇండియాలో సెటిల్ అయిపోతారు. కాబట్టి ఈ దిగంబరా సెక్ట్కి మెయిన్ ప్రధాన కేంద్రం అంటే శ్రావణబెళగోళ, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రావణబెళగోళ అనేది సో మెయిన్ ప్రాంతం అనమాట. సో అర్థమైందా మీకు? సో కానివ్వండి, ఇది కంప్లీట్ చేద్దాం. జైన మతం అనేది కంప్లీట్ అయిపోద్ది క్లాస్లో. సో జైన మతం, అందుకే నేను ఫస్ట్ బుద్ధిజం, సో బౌద్ధ మతం గురించి చెప్పింది, ఎందుకంటే చాలా వ్యాస్ట్ డేటా ఉంటుంది. ఎగ్జామినేషన్లో జైన మతం కంటే ఎక్కువ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాబట్టి అందుకు. కానీ ముందు పుట్టిన మతం మాత్రం జైన మతమే, చాలా ఓల్డ్. లార్డ్ కృష్ణ టైంలోనే జైన మతం ఉంటుంది. సో లార్డ్ కృష్ణకు ఒక కజినే జైన మతంలో ఒక తీర్థంకరుడు. ఓకేనా? సో రాసుకున్నారా దిగంబరా సెక్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా.